కానమాత కథలోని ముఖ్య పాఠాలు మానసిక స్పష్టత గురించి ఓసారి క్లుప్తంగా తెలుసుకుందాం. ఇది చూడండి, ఓ చిన్న అపార్థం అది ఎలా పెద్ద కోపానికి దారితీస్తుందో. కాని బుద్ధుడు ఆయన ఒక్క ప్రశ్నతో ఎలా అంత సరిచేసి మనసు ప్రశాంతంగా ఎలా అవుతుందో చూపించే కథనమాట. సరే, ఇప్పుడు కీలకాంశాలు చూద్దాం. మొదట అసలు కథేంటి? కానమాత అని ఒక ఆవిడ వరుసగా దానం చేస్తుంది. దానివల్ల ఏమైందంటే కూతురు కాన భర్త దగ్గరికి వెళ్లటం లేటవుతుంది, ఆయనకి ఇంకో పెళ్లైపోతుంది. పాపం కానకు భిక్షువుల మీద భలే కోపమొస్తుంది, వాళ్ళని తిడుతుంది. అప్పుడు బుద్ధుడొచ్చి సింపుల్గా అడుగుతాడు, వాళ్లు మీకు ఇవ్వనిది ఏమైనా తీసుకున్నారా అని. అంతే, కానకు తన ఆలోచనలో తప్పు తెలిసిపోతుంది. బుద్ధుడు ధర్మం విని జ్ఞానమార్గంలో మొదటి మెట్టు అదే సోతాపత్తి ఫలం పొందుతుంది. ఇక రెండోది బుద్ధుడి బోధన. ధమ్మపదంలో 82వ గాథ ఉంది కదా, అక్కడ బుద్ధుడు లోతైన సముద్రం ఎంత గంభీరంగా, క్లియర్గా, ఎలాంటి కలత లేకుండా ఉంటుందో, అలాగే ధర్మాన్ని సరిగ్గా విని అర్థం చేసుకున్నవాళ్ల మనసు కూడా అలా శుద్ధి అయిపోయి ప్రశాంతంగా ఉంటుందని పోల్చాడు. చివరగా గుర్తుంచుకోవాల్సిందేంటంటే, ఈ మానసిక స్పష్టత, ప్రశాంతత అనేవి వెంటనే రావు. సముద్రం ఎలాగైతే నెమ్మదిగా లోతు పెరుగుతుందో, సాధన కూడా అలాగే క్రమంగా చెయ్యాలి. దీనికి 3 స్టెప్స్ ఉంటాయి: మంచి నడవడిక, శీల, తర్వాత ఏకాగ్రతతో కూడిన ధ్యానం, సమాధి, ఆ తర్వాత వచ్చేది లోతైన అవగాహన లేదా జ్ఞానం, ప్రజ్ఞ. పట్టుదలగా కంటిన్యూస్గా సాధన చేయాలి. ముఖ్యంగా ఎప్పుడు ఎరుకుతో ఉండటం, అంటే సతీ లేదా మైండ్ఫుల్నెస్ చాలా ఇంపార్టెంట్. కాబట్టి సరియైన ఆలోచన, క్రమమైన సాధన ద్వారా మనసుని ఎలా స్పష్టంగా ప్రశాంతంగా ఉంచుకోవచ్చో కానమాత కథ మనకు తెలియజేస్తుంది.